కొనుక్కున్న కాయల కంటే కొట్టుకొచ్చి తినే కాయలు రుచే వేరు కదా! మరి మీరేమంటారు చెప్పండి? ఇంకేమంటారులే మీరు చిన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువే దొంగతనాలు చేసే ఉంటారు కదా! ఇప్పుడు మన కర్మ కాలిపోయి అన్నీ కొనుక్కు తినవలసొస్తుంది కానీ, అప్పుడైతే ఎంచక్కా ఎవరింటికాడ కాయ కనిపిస్తే ఆళ్ళింటికాడ కోసుకొచ్చి తినేసేవాళ్ళం. నిజానికి ఇప్పుడసలు చెట్లెక్కడుంటున్నాయి చెప్పండి? మొత్తం గచ్చులే గదా! రీసెంట్‌గా మేము ఫంక్షన్‌కెళ్ళాం కదా! కృష్ణా జిల్లాలో అక్కడనమాట. వాళ్ళెక్కువ ప్లేస్ ఉంచుకుంటారు మొక్కలకి. నాకది నచ్చుతుంది బాగా. ఇల్లు, ఇంటి నిండా మొక్కలు. ఆ ఇంటి అందమే వేరు కదా! ఇంక దొరికిందే సందని మా బుడ్డోడు, మా చెల్లి చెట్టుని దులిపేశారు ఒక్క కాయ లేకుండా. అలాగే మా బుడ్డోడు ఇదొక కాయ ఇచ్చాడు. దీన్ని మీరెప్పుడైనా చూసారా? దీన్ని బత్తాయి నిమ్మ అంటారంట. కొత్తగా ఉంది కదా! కడుపు ఖాళీ లేకపోయినా ఆత్రంగా తినేసాను. బుడ్డోడు చెప్తానే ఉంది పుల్లగా ఉంటదక్క బాగోదు అని. అయినా సరే టేస్ట్ చేశాను. అసలు ఈ కాయ పుల్ల చిచ్చు నోట్లో పెట్టలేకపోయాను. 2 తొనల కన్నా అసలు ఎక్కువ తినలేదనమాట. గొంతుకులో మంట కూడా వచ్చేసింది. ఇంకా మా చెల్లి అయితే ఎక్కడ తగ్గట్లా కరువాసిపోయినట్టు మొత్తం కాయలన్నీ కోసేస్తుంది. చిన్నప్పుడు ఇంట్లో చెట్టు ఉండేది. తినమంటే ఒక్క కాయ తినేది కాదు. ఇప్పుడు ఎలా ఎగలబడుతుందో దేని విలువైనా లేనప్పుడే తెలుస్తుంది కదా మరి. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్. స్టే ట్యూన్డ్.